18 నెలలు గడిచిపోయింది. అవును. మళ్ళీ తెలంగాణ వెనక్కి పోతుందని ఆవేదన మాత్రం మిగిలింది. తెలంగాణ వెనకబోతుందాక ఎందుకు అంటున్నారు ఆ మాట? ముందున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తలేవు. రాను రాను దిగజారిపోతున్న ఈ వ్యవస్థలో చాలా ప్రజల అవసరాలన్నీ కూడా తీర్చలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా మన ఎక్స్పీరియన్స్తో చెప్పాల్సినవి ఏంటంటే తాగునీళ్లకు కష్టం వచ్చింది, సాగునీళ్లకు కష్టం వచ్చింది, కరెంటు కోతలు ఉన్నాయి. ఆలేరులో తాగునీళ్ళ కష్టం ఉందా అని మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ఈవెన్ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చాలా విచిత్రమైన విషయం చెప్తా మీకు. 210 కోట్ల రూపాయలు మిషన్ భరిత ద్వారా పనులు జరగలేదు కాబట్టి, నీళ్లు అందియలేదు కాబట్టి గతంలో ప్రభుత్వము మేము ఆ పనులు చేయడానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నామని చెప్పి 210 కోట్లకు ఒక ఫౌండేషన్ స్టోన్ యారుగుట్టలో వేసినారు. 210 కోట్లు 10 కోట్లు దేనికి వేసినారో ఇప్పటివరకు ఎవరికి క్లారిటీ లేదు. బట్ నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే. కేసీఆర్ గారు 2015లో ఎప్పుడైతే మిషన్ భరిత కార్యక్రమం చేపట్టినారో వారు చాలా స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏ గూడెమైనా ఏ తాండా అయినా ఎక్కడ ఏ వాడకట్టుకైనా సరే ఇంటింటికి నల్లా ఇస్తా, ఒకవేళ ఇవ్వలేని పక్షం ఓట్లు అడగమని నేను ఓట్లు అడగనని చెప్పి ఛాలెంజ్ చేసి పనిచేసినారు. ఇచ్చినారు కాబట్టి 2018లో మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వచ్చినాం కదా. నిజంగా మేము తప్పు చేసి ఉంటే మేము ఇవ్వకుండానే ఓట్లకు పోతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మమ్మల్ని నిలదీస్తుండే. 2014లో వచ్చిన మెజార్టీ కంటే 18లోనే ఎక్కువ సీట్లు గెలిచినా ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఆ రోజు మేము చేయలేకపోతే, వాస్తవంగా ఇప్పుడు కోమటిరెడ్డి గారు అన్నట్టు లేకపోతే బీలైలే గారు అన్నట్టు మేము చేయలేకపోతే మమ్మల్ని జనం ఓటే వేసేవాళ్ళు కాదు. అప్పుడు వీళ్ళు ఫెయిలా, మీరు ప్రతిపక్షంలో ఉండి ఫెయిల్ అయ్యారా, మీరు ఎందుకు అడగలేదు? ఆ రోజు ఓటు అడగలన్నారు, మళ్ళీ ఓటు అడగడానికి ఎందుకు వచ్చారని మీరు ఎందుకు అడగలేదు? ఇది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. రెండోది, నాకు తెలిసినంత వరకు కంప్లీట్గా నా కాన్స్టిట్యున్సీలోనే కాదు, యాదాద్రి భువనగిరి జిల్లాలో కంప్లీట్గా ప్రతి గూడెంకి ప్రతి తాండాకి ఇంటింటికి నల్లా వేయటం జరిగింది. అంటే ఇంటింటికి నల్లా ద్వారా శుద్ధి చేసిన గోదావరి జలాలను అందించడం జరిగింది. దట్ వాజ్ ద కాన్సెప్ట్. శుద్ధి చేసిన నీళ్ళు అందించారు. ప్రతి ఒక్క గ్రామానికి నీళ్ళు వెళ్ళినాక ప్రతి గ్రామానికి వెళ్ళినాయి. మీకు ఒక విచిత్రం కూడా చెప్తా. మా దగ్గర బంధువుల గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో గుట్ట మీద ఒక హ్యామ్లెట్ విలేజ్ ఉంటుంది. గుట్ట మీద అక్కడ పాసిబిలిటీ లేదు. అయినప్పటికీ మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కింద ఒక సంపు కట్టి ఆ సంపులోకి నీళ్ళు వదిలి మోటార్ పెట్టి పంపింగ్ సిస్టమ్ లెక్క మళ్ళీ వాళ్ళకి మోటార్ పెట్టి పైకి ఎక్కించి వాళ్ళకి నీళ్ళు ఇచ్చినాం. అంటే అంత చిత్తశుద్ధితోని అప్పుడు గవర్నమెంట్ పనిచేసింది. ఈరోజు నీళ్ళు వస్తలేవని మీరే చెప్తున్నారు. మళ్ళీ ట్యాంకర్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇంటింటికి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు ఇస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బీర్లైలే గారిని నేను ఇంటర్వ్యూ చేస్తే వారికి మాట అన్నారక్క, అన్ని గ్రామాలలో అన్ని చెరువులు నింపినాం, అన్ని చెక్ డ్యాములు నింపుతున్నాం, అన్ని గంధమల్ల ప్రాజెక్ట్ కూడా నా హయాంలో పూర్తి అవ్వాలని నా అంతిమ లక్ష్యం అన్నాడు. నన్ను బీర్లైలే కాదు నీళ్ళ ఐలే లెక్క పిలుస్తున్నారు, అది చూసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్నారు. మీరేమో ట్యాంకర్లు తిరుగుతున్నాయి రోడ్ల మీద అని మాట్లాడుతున్నారు. ఎట్లా? వాస్తవం చెప్తున్నాను. రెండోది, మీ ద్వారా కనీసం బీలైలే గారికి కొంచెం అవగాహన వస్తే భవిష్యత్తులో పనులు జరుగుతాయని ఆశిస్తూ చెప్తున్నాను నేను. ఓకే. అంటే ఆయనకు అవగాహన లేదంటారా? 210 కోట్లు తీసుకొచ్చినా అని కోమటిరెడ్డి గారు చెప్పడం, వీరు చెప్పడం, ఆ పనులు ఎక్కడ చేస్తున్నారో అందరికీ అర్థం కావాలి కదా. ఆ పనులు ఎక్కడ చేస్తున్నారంటే యాక్చువల్లీ ఈ రెండు నియోజకవర్గాలు, భువనగిరి ఆలేరు రెండు నియోజకవర్గాలకి మంచినీరు ఇవ్వడానికి గతంలో కేసీఆర్ గారు చేపట్టిన భగీరథ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాకు అంటే షామీర్పేటకు దగ్గరగా ఉన్న గన్పూర్ గ్రామం దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు. ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారానే మనకు నీళ్ళు వచ్చేవి. సో గ్రిడ్ లైన్ కూడా, పైప్ లైన్ కూడా అక్కడి నుంచి మనకు అట్లనే తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ ఎట్లెట్ల అవసరాలు ఉంటే దాన్ని డయా ఫిక్స్ చేస్తూ పైప్ లైన్ అంతా కూడా జరిగింది. పాపులేషన్ ప్రకారం అక్కడ ఎంత జనాభాకి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుందో లెక్కలు వేసుకొని ఆ లెక్కల ప్రకారమే ట్యాంకుల నిర్మాణం కూడా జరిగింది, ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం కూడా జరిగింది. ఇదంతా పర్ఫెక్ట్గా జరిగింది వాస్తవంగా. బట్ అయినప్పటికీ 2017లో మేము మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పాం. నేను, శాసనసభ్యులు భువనగిరి శేఖర్ రెడ్డి గారు, సార్ మాకు నీటి సరఫరా తగ్గుతుంది, మీరు చెప్పిన మాట ప్రకారము తలకు 100 లీటర్లు, ఇది రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా తలకు 150 లీటర్లు, బట్ మాకు తగ్గుతుంది సార్ అని చెప్పినాం. ఎందుకు తగ్గుతుంది అమ్మా అన్నారు. వాస్తవం సార్ అంటే మా ముందరనే ఈఎన్సీ గారు, అప్పుడు కృపాకర్ రెడ్డి గారు ఉండే, వారికి ఫోన్ చేసి ఏంది కంప్లైంట్ వస్తుంది అని అంటే గ్రౌండ్ రిపోర్ట్ అదే ఉందని వారు కూడా చెప్పినారు. చెప్పారు. చెప్పిన తర్వాత కేసీఆర్ గారు 2 రోజుల తర్వాత దాని గురించి సమీక్ష చేసి ఏంది పరిస్థితి అన్నప్పుడు మేము కూడా వీళ్ళతో టచ్లో ఉంటాం కదా, వాళ్ళు అడిగినాం ఏం జరిగింది అని అంటే వాస్తవంగా గన్పూర్ నుంచి జరిగిన ఇబ్బంది ఏంటంటే గన్పూర్లో
హెచ్ఎండబ్ల్యూఎస్కి కనెక్టివిటీ ఉంది. అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్కి ఇది కనెక్టివిటీ ఉంది. వాళ్ళు ఎక్కువ డ్రా చేసుకుంటున్నారు అనేది దానివల్ల మనకు తగ్గింది. ఓకే. సో అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే కేసీఆర్ గారు, ఫ్యూచర్లో కూడా వాళ్ళ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది, హైదరాబాదు ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది, వచ్చి ఇక్కడ మైగ్రేట్ అయ్యే వాళ్ళు తగ్గేదే ఉండదు, వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి ఇది డెడికేటెడ్గా హెచ్ఎండబ్ల్యూఎస్కే పెడదాం. ఓకే. మీకు భువనగిరి ఆలేరు నియోజకవర్గాలకి ఒకటి సెపరేట్గా ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేద్దామని చెప్పేసి ఆలోచించి అప్పుడు ఆదేశాలు కూడా ఇచ్చారు. మా దగ్గరే యారుగుట్ట మండలంలోని దాతరపల్లి గుట్ట మీద డబ్ల్యూటీపీ కట్టాలని చెప్పి సర్వే జరిగింది, ల్యాండ్ అలొకేషన్ అయ్యింది, ఇదంతా జరిగింది మాయాంలో. మళ్ళీ దాన్ని మార్చి దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి అంటే బసవాపూర్ రిజర్వాయర్ నుంచి తీసుకోవాలని అప్పుడు అనుకున్నారు. దాని తర్వాత మళ్ళా మా ముఖ్యమంత్రి గారికి బసవాపూర్ రిజర్వాయర్లో నీళ్లు ఒకవేళ బాగా కరువు వస్తే కష్టమవుతుందేమో కానీ మల్లన్న సాగర్లో ఎప్పటికీ నీళ్లు ఉంటాయి, 365 days నీళ్లు ఉంటాయి, 50 TMCల కెపాసిటీ అది. సో డెడ్ స్టోరేజ్ చూసుకున్నా 16 TMCల నీళ్ళు ఎప్పటికుంటాయి. కరువు ప్రాంతంలో డెడ్ స్టోరేజ్ అనేది ఖచ్చితంగా పెడతారు. సో 16 TMCల నీళ్ళు అయితే ఉంటాయి, తాగడానికి మినిమం ఉంటాయి. డెడ్ స్టోరేజ్ అంటేనే 1/3 ఆఫ్ ద కెపాసిటీ. సో డెడ్ స్టోరేజ్ అంటే 50 TMCలు, దగ్గర 16-17 TMCలు ఎప్పటికి ఉంటాయి, దాంట్లో నిల్వ ఉంటాయి. సో తాగా నీళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండడానికి వారు ఏం చేసినారంటే మల్లన్న సాగర్ దగ్గర కొండపాక విలేజ్ దగ్గర కట్టించినారు. ఏది WTP కట్టించినారు. ఆ WTP ద్వారా మాకు ఇవ్వాలి. ఈవెన్ నేను ఎమ్మెల్యే ఉండగానే అక్కడ WTP పనులు అయిపోయినాయి. స్వయంగా నేను నా కాన్స్టిట్యున్సీలో సర్పంచ్లను ఎంపీటీసీలను ఒక 3 బస్సులు మాట్లాడుకొని తీసుకుపోయి వాళ్ళని WTP చూపించే ప్రయత్నం చేసి చూపించినాను. హరీష్ రావు గారు వారి ప్రాంతం కాబట్టి వారికి ఇంటిమేషన్ ఇచ్చినాను. వారి ఇంజనీర్లను మాకు అందుబాటులో ఉంచినారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు ఎట్లా చేస్తారని చెప్పి. దాని తర్వాత మాకు భోజనాలు పెట్టి పంపించినారు. అంటే అప్పుడు జరిగింది పని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొండపాక నుంచి నీళ్ళు తీసుకురావాలంటే మళ్ళీ గ్రిడ్ లైన్ అంతా కూడా సెట్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా గ్రిడ్ లైన్ వేసుకురావాలంటే కష్టం. బల్క్ సప్లై ఒక తీరు ఉంటుంది, మోస్తారు సప్లై ఒక తీరు ఉంటుంది, విలేజ్కి వచ్చేసరికి ఒక తీరు ఉంటుంది, విలేజ్ టు హౌస్కి వెళ్ళేసరికి ఒక తీరు ఉంటుంది. సిచ్యువేషన్ వేరు అంటే డయా మారుతూ ఉంటుంది పైప్ లైన్ది. సో వాళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు కొండపాక నుంచి డైరెక్ట్ తీసుకురావాలంటే మళ్ళీ గ్రిడ్ అంతా మార్చాల్సి వస్తుందని చెప్పి ఆలోచించి మంచి పనే చేసినారు. గన్పూర్ దగ్గర ఎక్కడైతే మనకు ట్యాపింగ్ ఉందో అక్కడికి కొండపాక నుంచి లైన్ వేసుకొస్తున్నారు. ఏది గన్పూర్కు లైన్ వేసుకొస్తున్నారు. అంటే గన్పూర్ నుంచి మన స్టార్టింగ్ పాయింట్. సో అక్కడికే తీసుకొచ్చి అక్కడి నుంచే కలిపేస్తున్నారు. దట్స్ ఫైన్. విచిత్రం ఏంటంటే ఇంతసేపు చెప్పిన ముచ్చట ఏంటంటే మీరు పని చేసేది వేరే జిల్లాలో, ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేసినారు, శంకుస్థాపన ఎక్కడ చేసినారు, యారుటలో ఎందుకు చేస్తారు శంకుస్థాపన? మీరు కొండపాక నుంచి గన్పూర్కి తీసుకెళ్తున్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ అక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. యారుగుట్ట టౌన్లో టెంపుల్ ప్లేస్లో ఎట్లా ఫౌండేషన్ స్టోన్ వేసినారు? దాని అర్థం ఏంది? ఇది చాలా మందికి తెలియదు. అందుకే చెప్తున్నా, మీ ద్వారా తెలియాలని చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడో ఉండాల్సిన ఫౌండేషను యారుగుట్ట టౌన్లో పెట్టి మేము యారుగుట్టకి ఇది చేసినాం అది చేసినామని చెప్పి, అంటే దేనికి సంకేతం మేడం? మరి అక్కడ నేను ఏదో చేసినా అని చెప్పుకోవడానికి ప్రయత్నమే తప్ప ఇంకోటి ఏం లేదు. వాస్తవం మేము ఒప్పుకుంటాము. గతంలో ఇచ్చిన WTP కెపాసిటీ సరిపోవట్లేదు కాబట్టి మేము కొత్తగా కొండపాక దగ్గర కట్టినాం, అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మీరు ఆ కనెక్టివిటీ ఇస్తున్నారు, వీఆర్ హ్యాపీ ఫర్ దట్. కానీ మీరు అట్లా చెప్పట్లేదే. చెప్పండి, కనెక్టివిటీ కొత్తది ఇస్తున్నామని చెప్పండి, వి ఫీల్ మోర్ హ్యాపీ. చెప్పడం రాదు, అవగాహన లేదు, తెలియక అటు మంత్రి గారు ఇటు ఎమ్మెల్యే గారు మేము 210 కోట్లు తీసుకొచ్చి ఈరోజు ఇంటింటికి నీటి సరఫరా చేస్తాం, గతంలో మిషన్ మీద పనులు సరిగా జరగలేదు అని చెప్తారు. ఇప్పుడు ఏమన్నా అర్థం చేసుకోవాలి, మీకేం అర్థమైంది ఉపేందర్ గారు? అంటే వీళ్ళకే అవగాహన లేదు బేసిక్గా. అవి ఆ నిధులు దేని గురించి వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు, అసలు ఫౌండేషన్ స్టోన్ ఎక్కడ వేయాలా తెలియనట్టు నటిస్తారు. ఓకే, ఈ ప్రాంతానికే తీసుకొచ్చినాం కదా అనుకుంటున్నారో ఏమో. మరి ఇది ఒక అబద్ధం. అంటే ఈయన నోరు తెరిస్తే అబద్ధాలు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా అబద్ధాలు ఆడతారో మా ఎమ్మెల్యే గారు కూడా అట్లనే అబద్ధాలు ఆడతారు. ఈయనకి ఏం ప్రస్తుత ఎమ్మెల్యే మీద అంటే చెప్పాలంటే గురువు మించిన శిష్యుడినా. ఎందుకు మేడం అంత పెద్ద మాట అనాల్సి ఎందుకు వచ్చింది? అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఆ మాట చెప్తున్నాను. కొన్ని ఉదాహరణలు చెప్తానండి మీకు. యారుగుట్ట పైన గతంలో కేసీఆర్ గారు అంత పెద్ద నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక ఆధ్యాత్మిక ప్రాంతంలో ఏం ఉండాలి ఏం ఉండకూడదని చెప్పి వారు నిర్ణయం తీసుకొని దాని నిర్మాణంలోనే చాలా కఠినంగా చెప్పారు. ఈవో కార్యాలయం, ఒక గెస్ట్ హౌస్ తప్ప ఏమి ఉండకూడదు పైన.
దుకాణాలు కూడా తీసేయండి, దుకాణం వాళ్ళందరికీ నేను కిందనే దుకాణాలు కట్టిస్తా, కిందనే షాపింగ్ చేసుకొని పైకి వస్తారు, లేకపోతే వెళ్ళిపోయేటప్పుడు భక్తులు షాపింగ్ చేసుకుంటారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పి పైన ప్రైవేటు వ్యాపారస్తులు వ్యాపారం చేయకూడదని ఏది చేయకూడదని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తి అంటే అట్మాస్ఫియర్ నీట్నెస్ కోసం, దేవస్థానం అవసరాల కోసం 1-2 షాపులు దేవస్థానం నిర్వహిస్తే బాగానే ఉంటుంది. ఓకే. అట్లా చెప్పిన తర్వాత ఇప్పుడు పైన ఒక 10 షాపులు నడుస్తున్నాయి. వ్యాపారస్తుల పొట్టగొట్టే మాట నేను మాట్లాడను. స్వాగతిస్తాం. వాళ్ళకి కూడా ఏదో ఉపాధి దొరుకుతూ ఉంది. కొన్ని ఏళ్ళుగా 40-50 ఏళ్ళ నుంచి అక్కడ అదే ఉపాధితో బతుకుతున్న వాళ్ళు. సరే, అదొక భాగం. రెండోది, ఆయన ఎన్నిసార్లు చెప్తారు, డార్మెటరీ హాల్ కట్టించాను, నిద్రపోవడానికి భక్తులకి అవకాశం లేకుండా చేసినారు వాళ్ళు అని అంటారు. ఎక్కడ ఒక్క ఇటుక తీసుకొచ్చినావా, తట్టెడు ఇసుక తీసుకొచ్చినావా, తట్టెడు సిమెంట్ తీసుకొచ్చినావా, ఎడగట్టు నువ్వు డార్మెటరీ హాల్? మన కేసీఆర్ గారు గుట్ట పైన భక్తులకి వికలాంగులు వస్తారు, తర్వాత పెద్ద మనుషులు వస్తారు, మెట్లు ఎక్కలేరు దిగలేరు అని చెప్పి వారి కోసం బస్సు దిగిన తర్వాత పైకి వెళ్ళడానికి ఎక్స్కలేటర్ పెట్టారు. ఓకే. ఎక్స్కలేటర్ దగ్గర పక్కకు వెయిటింగ్ హాల్ ఇచ్చారు. ఒక వెయిటింగ్ హాల్ ఉంది, వెయిటింగ్ హాల్ ఇచ్చారు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఏం చేసినారు, రావడమే పడుకోవడానికి జాగలేదు, నేను పడుకోవడానికి డార్మెటరీ కట్టించిన అని చెప్తారు. ఏం కట్టించినావు? వాటికే పరదాలు వేసినావు, వెయిటింగ్ హాల్కే పరదాలు వేసేసినావు, వాటికి కర్టెన్స్ వేసేసి ఇది నేను కట్టించిన డార్మెటరీ హాల్ కట్టించిన అని చెప్తారు. అంతే తప్ప అక్కడ నేను చెప్తున్నా, ఒక ఇటుక లేకపోతే తట్టడి ఇసుక తీసుకొచ్చినట్టు, తట్టడి సిమెంట్ తీసుకొచ్చినట్టు చూపించమని చెప్పండి. దాన్ని 10 సార్లు డబ్బా కొట్టుకుంటాడు, నేను ఇది కట్టించినా అది కట్టించినా, అంతకుముందు ఇట్లాంటి వెసులుబాటు లేదు, భక్తులు వస్తే గుట్ట మీద పడుకోవడానికి నిద్ర చేయడానికి అవకాశం లేదు అని చెప్తూ ఉంటాడు ఆయన. ఇది అంటే అబద్ధం మీకు కళ్ళకు కట్టినట్టు చెప్తా ఉన్నాను. రెండోది, కొబ్బరికాయలు కొట్టడానికి స్థలం లేదంటాడు. పూర్వమే మేము ఉన్నప్పుడే కొబ్బరికాయలు దేవాలయంలో కొట్టే అవకాశం ఒకప్పుడు ఉండేది. కొత్త దేవాలయం నిర్మాణం అయిన తర్వాత బయటనే కొబ్బరికాయలు కొట్టడానికి స్టీల్తోని చేయబడ్డ, ఎక్కడన్నా అట్లనే ఉంది స్టీల్ స్టాండ్ ఫెసిలిటీ గతంలోనే ఉంది. అది ఓపెన్ చేసినప్పుడు నేను కూడా కొబ్బరికాయ కొట్టాను. ఇప్పుడు ఆయన వచ్చి నేనే చేసినానని చెప్పేసి ఆయన కొబ్బరికాయ కొట్టాడు. సరే, అది వేరే ప్లేస్లో ఉండే, ఇది వేరే ప్లేస్లో ఉండే. మరి డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మార్పులు జరుగుతాయి, స్థానచలనం అనేది జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళు ఎవరూ చేయలేదు, నేనే చేసిన అని చెప్తాడు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను వారితో ఇవాళ మీ ద్వారా. ఇప్పుడు గుట్ట కింద రోడ్డు వెడల్పు జరిగినప్పుడు అనేక మంది వాళ్ళ దుకాణాలు కోల్పోయినారు, వాళ్ళ ఇల్లు కోల్పోయినప్పుడు అప్పుడు నేను హామీ ఇచ్చిన వాళ్ళకి, తప్పకుండా మీకు దుకాణాలు ఏర్పాటు చేయిస్తా, మీకు ఇల్లు పోతే ఇల్లు మంజూరు చేపిస్తా అని చెప్పి నేను హామీ ఇచ్చినాను. అదేవిధంగా కేసీఆర్ గారితో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. కేసీఆర్ గారు స్వయంగా ఎక్కడైతే షాప్స్ కట్టిస్తామో ఆ స్థలానికి వాళ్ళని పిలిపించమ్మా, నేను అక్కడే మాట్లాడతా వాళ్ళతోని అన్నారు. స్పాట్లో ఆ దుకాణదారులు అందరినీ పిలిపిస్తే వాళ్ళందరితో మాట్లాడారు సార్. అందరితో మాట్లాడి కలెక్టర్ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, ఈఓ గారు ఉన్నారు, వైటీడీఏ వైస్ చైర్మన్ గారు కిషన్ రావు గారు ఉన్నారు. అందరి సమక్షంలో వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీ పొట్ట కొట్టను నేను ఇంత గొప్పగా గుట్టను అభివృద్ధి చేస్తున్నా అంటే భక్తులు పెరుగుతారు. గుట్ట అభివృద్ధి అవుతున్నప్పుడు దాని కింద ఉన్న మీరెందుకు అభివృద్ధి కావద్దు? మీరు కూడా బాగుపడాలి కదా, మీరు బాగుపడాలని ఆశ నాది. కాబట్టి ఒక పని చేస్తా, మీకు 1000 SFT ఉన్న షాప్ ఇస్తా, ప్రతి ఒక్కరు నేనే కట్టిస్తా. ఇగో ఈ జాగల కడితే ఈ జాగల మీరు 7 ఫీట్లు 8 ఫీట్ల బునాది తీయాలి. అట్లాంటి నేల ఈ నేల, మీరు అంత ఖర్చు మీరు పెట్టుకోలేరు, మీతో కాదు, నేనే కట్టిస్తా. ఒక్కొక్కరికి 1000 SFT చొప్పున నేనే షాపులు కట్టిస్తా. మీరు మంచిగా అయినాడు, బాగుపడ్డనాడు పైన ఇంకో 2 రూమ్లు వేసుకోండి, పిల్లర్లతో కట్టిస్తా అన్నారు. దాని తగ్గట్టుగా సరే, దాంట్లో కూడా ఇంజనీర్లు కొందరు ఇబ్బంది పెట్టినా, అధికారులు ఇబ్బంది పెట్టినా, ఎన్నో తంటాలు పడి ఒక 3 ఏళ్ళు టైం పట్టింది ఏది చేయడానికి, ఒక స్టేజ్కి రావడానికి. 64 షాపులు నేనుండగానే రెడీ అయిపోయినాయి. వాళ్ళకి అలొకేషన్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా ఇప్పించినాం. కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ కూడా తయారు చేసిండ్రు, ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. 220 షాపులు కట్టినారు. ఎందుకు వాటిని త్వరితగతిన ఆ దుకాణదారులకు, నష్టపోయిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తలేరు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ రకమైన పరిస్థితులు లేవా అక్కడ? షాపులు ఉన్నాయి, దాన్ని పూర్తి చేయించాలా. ఎలక్ట్రిఫికేషన్ లాంటి వర్క్స్ ఉన్నాయి, పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి, ఫర్నిచర్ మీదేసుకొని చెయ్యాలి కదా. ఇట్లాంటివి ఫర్నిచర్ ఏం అవసరం లేదు, దానికి ఒక షట్టలు ఎలక్ట్రిఫికేషన్ చేస్తే సరిపోతుంది. పెయింటింగ్ వర్క్
అవి చేసి త్వరితగతిన పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేయాలి కదా. నీ బాధ్యత. 18 నెలలు అయింది నువ్వు వచ్చి. యారుగుట్ట టౌన్లో ఒక రోడ్ వేస్తే ఆ రోడ్ ఎత్తైపోయింది, నేను రాగానే దీన్ని కులగొట్టేస్తా అని చెప్పినావు. కులగొడతా అనే మాట కానీ కట్టిస్తా అనే మాట చెప్పలేదే.